హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్దామా? వెళ్ళే ముందు అందరూ నన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నే వరుస పార్ట్ 15. ఆగకుండా వస్తున్న కన్నీళ్ళే సాక్ష్యంగా ఆమె ఎంత పెయిన్ని అనుభవిస్తుందో తెలుస్తుంటే తన కదలికలకి విరామం ఇచ్చి నన్ను చూడమంటూ పక్కకు తిరిగిన ఆమె బుగ్గల్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు ప్రజ్వల్. గట్టిగా బిగించిన కళ్ళు తన పంటి కింద నలిగి వణుకుతూ కనిపిస్తున్న అందమైన పెదాలని చూస్తూ, డూ యూ లైక్ దిస్ వర్క్ వన్స్ థింగ్ అండ్ యూ ఎంజాయ్డ్ దిస్ మూమెంట్స్ అంటూ తన నడుము కదలికల్లో మార్పు తీసుకొచ్చి హాబగా తన పెదవులు అందుకోగా, మనసులో ఉన్నవాడు గుండెలపై ఉంటే హ్యాపీనెస్ ఉండేదేమో, కానీ తనకి ఆ ఫీలింగ్ ఏంటో కనీసం తెలుసుకోలేని విధంగా తనపై అతడు చేస్తున్న పోరాటానికి కదలికలకి పోటీగా ఆమె కన్నీళ్లు వర్షిస్తున్నాయి. ఆమె అణువుని తాకిన ప్రజ్వల్కి సుఖంగా ఉంటే, ఆమె ఒంటిపై తాకిన ప్రజ్వల్ చేతికి స్పర్శకి ఒళ్ళంతా తేళ్ళు జర్లు తాగుతున్న ఫీలింగ్ ప్రేరణలో. ప్రేరణ అలా సైలెంట్గా ఉండడం నచ్చక అప్పటిదాకా కంట్రోల్లో ఉన్నవాడు కాస్త అసలు వేగం పెంచేసరికి ప్రేరణకి ఊపిరి ఆగిపోయిన భావన. బయట మొత్తం సూర్యుడు తన ప్రతాపం చూపించిన ఆ గదిలోకి మాత్రం రాలేకపోయాడు. చీకటిన ఆ గదిలో ప్రజ్వల్లో నిండిన కోరికకి సాక్ష్యంగా నిలిచింది. కదలికల్లో జరుపుతున్న ప్రజ్వల్కి అలసటన్నదే లేకుంటే, ప్రేరణకి మాత్రం అట్టడుగున ఎక్కడో కొట్టుకుంటున్న ప్రాణం ఆమెది. తెల్లవారుజామున మొదలైన కార్యం ఆగకుండా జరిగిన 2 గంటల యుద్ధంలో ప్రేరణ బెడ్కి పరిమితమైంది. పీక్కుపోయిన ఆమె ముఖాన్ని చూస్తూనే తన మీదకి లాక్కుని పడుకోవాలి అని అనుకున్న ప్రజ్వల్కి తనకి దూరం జరిగి బెడ్ చివర పడుకున్న ప్రేరణ చేసిన పని ఏమాత్రం నచ్చదు. కానీ మరో క్షణంలో ఊరుకోకుండా ప్రేరణని తన మీదకి లాక్కున్నాడు ప్రజ్వల్. వదలమని గింజుకుంటున్నా వదలకుండా పట్టుకున్న ప్రేరణ చెంప మీద ఇంకా తను పెట్టిన పంటిఘాట్లను చూస్తూ నొప్పిగా ఉందా అని అడుగుతూ ఏమాత్రం ఆలోచించకుండా తన పెదవుల్ని సుతారంగా ఆనించాడు ప్రజ్వల్. ప్రజ్వల్ మాట్లాడుతున్న మాటలుకి ఎంత కోపం వస్తున్నా చూపించకుండా బెడ్షీట్ని నామరూపాలు లేకుండా నలిపేస్తుంది ప్రేరణ. కానీ చెవి దగ్గర అతడు మాట్లాడిన మాటలు అస్పష్టంగా విన్న ప్రేరణ డీప్ షాక్లోకి వెళ్ళిందనే చెప్పాలి. అంత సాఫ్ట్ టోన్తో మాట్లాడేసరికి ఆమెతో. కానీ మరో నిమిషంలో ప్రజ్వల్ అసలు రూపం తెలిసి ప్రేరణకి ఓపిక లేకపోయినా, అయిపోయిందా మీ డ్రామా అని ప్రేరణ అరిచేసరికి ప్రజ్వల్ విసుగ్గా వదిలేసినవాడు పైకి లేచాడు ప్రజ్వల్. ఇలా నా చంపని మొత్తం కొరికేసి వెంటనే తగ్గుతుందని ఎవరు చెప్పారు? వద్దన్న చెప్తున్నా రాక్షసుడిలాగానే నా మీద పడిపోయి నన్ను అనుభవించింది చాలక ఇప్పుడు సింపతి చూపిస్తున్నారా నా మీద మీరు? దాంతో కోపం వచ్చిన ప్రజ్వల్కి సీరియస్లీ డామ్ ఇట్ ఐసే నోరు మూసుకోమని చెప్పి అతడు బాల్కనీలోకి వెళ్ళిపోయి చెదిరిన జుట్టును హెయిర్ వెనక్కి తోసుకున్నాడు ప్రజ్వల్. పరిచయమైన ఇన్నాళ్ళలో ఏనాడు అతడి స్వరం ఇంత తీయగలేదు మరి. దట్టు నమ్మశక్యంగా కాకపోయినా ఇంకా అంతకుమించి ఆలోచించలేక వదిలేసింది ప్రేరణ. ప్రజ్వల్ అంటే ఇంతవరకు ఉన్న భావం ఇప్పుడు లేదు ఆమెలో. పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పిన మనసు ఆగక ఇంకోసారి అడిగితే పంపించేస్తాడేమో అని ఫాస్ట్గా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బాల్కనీ డోర్ వెనక నుంచి ప్రజ్వల్ని చూసేసరికి సిగరెట్ స్మోక్ చేస్తూ కనిపించాడు అతడు. మీరు స్మోక్ కూడా చేస్తారా అని అడిగింది ప్రేరణ ఫేస్ వికారంగా పెట్టి. లిటిల్ బిట్ అన్ని అలవాట్లు ఉన్నాయి అని ప్రజ్వల్ మాట్లాడగానే ఇంకేం మాట్లాడలేదు ప్రేరణ అతడితో. ఇక మాట్లాడాలి అని కూడా అనిపించలేదు ఆమెకి. అసలు ఆలోచన లేనట్టు ఇక ప్రజ్వల్ని విసుగ్గా చూపు చూసి
వెనుతిరిగి వెళ్ళేలోపు తన హ్యాండ్ని పట్టి బంధించాడు ప్రజ్వల్. ప్రేరణని వెళ్ళనివ్వకుండా చేస్తూ అతడి కౌగిట్లో పట్టి బంధిస్తూ. ప్రజ్వల్ హ్యాండ్ని చూస్తూ వదలండి అని అంది ప్రేరణ. డైరెక్ట్ పాయింట్లోకి వచ్చిన ప్రజ్వల్ ఏదో అడగాలని వచ్చావు కదా అడుగు అన్నాడు ఆమె మెడవంపుల్లో తల పెట్టి పెదాలతో రాస్తూ. దాంతో తడబడుతూ నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అంది ప్రేరణ ప్రజ్వల్తో. ఇప్పుడే నా కింద నలిగావు, మళ్ళీ నలిగిపోవాలని ఇంకోసారి ఆశగా ఉందా నీకు అని అన్నాడు ప్రజ్వల్. మీకు అది చేయడం తప్పిస్తే ఇంకేం వచ్చు? నాకు ఇచ్చిన మాటని తప్పడం తప్ప. నీకేమైనా నచ్చకపోతే నాతో ఇంకోసారి బలవంతంగా ఇంటిమేషన్ అవుతారు అంతే కదా. అసలు ఆడపిల్లకి ఇష్టం లేకుండా అలా ఎలా చేస్తారు? భార్య అయితే చాలా, మీకు ఆ హక్కు వచ్చేస్తుందా మీకు మాపై? అసలు తప్పు మిమ్మల్ని కనిపించిన మీ అమ్మా నాన్నది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో లేదా వాళ్ళే సరిగ్గా ఉండరో కానీ మీరెలా తయారయ్యారు అని అంది ప్రేరణ. అప్పటికే ఉన్న కూల్నెస్ పోయి మాస్టర్ మోడ్లోకి ఎంటర్ అవుతూ స్పీడ్గా వెనక్కి తిరిగి ప్రేరణ గొంతుని తన పిడికిడ్లో పట్టి బంధిస్తూ వెనుక ఉన్న గోడకి ఆనించాడు ప్రజ్వల్. ఒడ్డున పడ్డ చేప పిల్లల గిలగిల కొట్టుకుంటుంది ఊపిరి ఆడక ఆమె. నీకు తెలుసా నా అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళు అనేది? నోరు జారావంటే డ్యామ్ షూర్ మాట్లాడడానికి కూడా మాటలు రాకుండా చేస్తారు. ఐ స్వేర్ ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యూ నౌ. నాతో కాస్త జాగ్రత్తగా ఉండు, నేను అసలే మంచివాడిని కాదంటూ ఆమె నుదుటిపై ఫింగర్తో పొడుస్తూ పాయింట్అవుట్ చేసి మైండ్ ఇట్, గుర్తుపెట్టుకో అంటూ విసుగ్గా ఆమెని వదిలేశాడు చచ్చేలాగా ఉండడంతో. దీంతో ప్రేరణకి మరింత కసి పెరిగింది ప్రజ్వల్ మీద. ప్రజ్వల్ వాష్రూమ్లో ఉంటే ప్రేరణ మాత్రం బెడ్ సైడ్ టేబుల్పై ఉన్న ఫోన్ అందుకుంది ఆమె. అతడికి ఎవరైతే ఇష్టం ఉండదో వాళ్ళకే ఫోన్ చేసింది. ఇంతలో ఎవరికి ఫోన్ చేస్తున్నావు అన్న ప్రజ్వల్ మాటలకి ఆటోమేటిక్గా భయం వణుకు రెండూ వచ్చేసి చేతిలో ఫోన్ కిందికి వదిలేసిందామె. కార్ నేషనల్ హైవే మీద స్పీడ్గా వెళ్తుంది. ఇంకో పక్క కౌశల్ చేతిలో ఉన్న గన్ ఆగకుండా ఫైర్ అవుతూనే ఉంది తనకంటే స్పీడ్గా వెళ్తున్న వ్యాన్ మీద. అతడు ఒక రా ఏజెంట్, ఎవరికీ తెలియని నిజం ఇదైతే. ఇంకో పక్క అందరికీ తెలిసేలా అతడు పెద్ద బిజినెస్ మ్యాన్. ఆగకుండా ఫైరింగ్ అవుతున్న గన్ సౌండ్కి ఫోన్ రింగ్ అయిన సౌండ్ కూడా వినిపించుకోలేదు. లాస్ట్ సెకండ్లో చూశాడు కౌశల్. కానీ ఇంతలో ప్రేరణ చేసింది అని తెలియదు కౌశల్కి ఏమాత్రం. స్పీడ్గా వెళ్తున్న తన కార్కి ఎవరో అడ్డు వచ్చేసరికి సడన్ బ్రేక్తో కార్ ఆపాడు కౌశల్. ఫస్ట్ ముందున్న రౌడీలు తప్పించుకున్నారన్న కోపం బుస్సున పొంగింది కౌశల్లో. వేగంగా కార్ డోర్ ఓపెన్ చేసుకుని చూసి వెళ్ళేసరికి తన కార్ బ్యానెట్కి కొట్టుకుని నుదిరి చిట్లి బ్లడ్ వస్తూ కనిపించింది ఒక అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ముఖం ఇంకా చూడలేదు. జుట్టు మొత్తం తన ముఖంపై పరుచుకుని ఉండడంతో ఏమాత్రం జాలి దయ అనేదే లేకుండా లేదు కౌశల్లో. రెక్కపట్టి పైకి లేపిన ఒక్కటి ఇచ్చాడు చెంపపై. కింద పడిన ఆమెకి అంత అయోమయ పరిస్థితిలో ఉంది ఇంకా. కానీ ఇంతలో ఎదురుగా వస్తున్న బుల్లెట్ని చూస్తూ తన కళ్ళని పెద్దవి చేసి వెంటనే కౌశల్ని అట్టు తప్పించిందామె. యూ ఈడియట్, ఏం చేస్తున్నావు అని కౌశల్ అరుస్తూనే ఉన్నాడు. కానీ అతడు నడుము చుట్టూ చేతులు పోనించి బలంగా పట్టుకుందామె. ఎంతలా అంటే ఇద్దరి శరీరాల మధ్య 1/2 ఇంచ్ గ్యాప్ కూడా లేనంతగా. పిట్ట పర్సనాలిటీ వేసుకుని కూడా కౌశల్ని తప్పించేసరికి ఇద్దరు కలిసి రోడ్డుపై ల్యాండ్ అయ్యారు. ఆమె తలకి ఇంజ్యూర్ అవ్వకూడదని ఆమె తల వెనుక చేతిని పోనించాడు కౌశల్. ఆమె కింద అతడు పైన చెదిరిన మాస్క్ నుంచి కనిపిస్తున్న అతడి రఫ్ కేర్ మీసం గెడ్డం చూడగానే అతడెవరో తెలిసిపోయింది ఆమెకి. బావా అని అంది ఆమె ఆశ్చర్యంగా. అప్పటిదాకా ఎవరో అనుకున్న కౌశల్ కుదురుకుని ఆమెను చూశాడు.
కానీ స్పందించే అంత టైం లేదు. ఆపకుండా వస్తున్న ఫైరింగ్ సౌండ్స్కి ఆమెని కారు వెనక్కి తీసుకెళ్ళి నిలబెట్టి తన గన్లో ఫుల్ మ్యాగజైన్ నింపి ముందుకు వెళ్తున్న కౌశల్ని వెళ్ళనివ్వకుండా తన చేతిని పట్టి ఆపేసిందామె. లీవ్ మీ అని గంభీరంగా వచ్చింది అతడి స్వరం. నేను కూడా అదే చెప్పాను. నువ్వు నాకు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నేను వదలనని. ప్రియా, ఇరిటేట్ చేయకు నన్ను. తమ కోసం వస్తున్న మనుషులను చూస్తూ తన గన్తో ఇంకో పక్క సైడ్ నుంచి షూట్ చేస్తూనే ఎక్కడ మనుషులను అక్కడే కింద పడేలా చేస్తున్నాడు కౌశల్. సిటీలోకి మెల్లగా డ్రగ్స్ సప్లై అవుతూ పర్టికులర్ ఏజ్ వాళ్ళకి అయితే ఏరోనాటికల్ డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన రౌజీ బ్యాచ్ మొత్తం తప్పించుకుని వెళ్తున్న ప్రాసెస్లో ప్రియా కౌశల్ వెళ్ళే దారికి అడ్డుపడింది. ప్రియా అయితే ఏమీ ఊరికే రాలేదు. ముందు నుంచి ఉన్న సీన్లో ప్రియా కూడా ఉంది. సిటీ అవుట్కట్లో ఎవరూ లేని ప్రదేశంలో కౌశల్ని చంపేమని ఆర్డర్స్ ఉంటే ఫోన్లో మాట్లాడుకుంటున్న రౌడీల మాటలు విని ఆ వ్యక్తిని కాపాడాలని ప్రియా కూడా ఇక్కడి దాకా వస్తుంది. కానీ ఆ వ్యక్తి కౌశల్ అని తెలియదు ప్రియాకి. ఇక నుంచి వీళ్ళ సీన్స్ కూడా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. ఇంకొక 200 మెంబర్స్ కావాలి. ప్లీజ్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.